హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనివిద్య లైఫ్ స్టైల్. ముందుగా అయితే అందరు కూడా అమ్మవారిని ఒకసారి స్మరించుకొని అందరు కూడా దర్శనం అయితే చేసేసుకోండి. నేను పూజా విధానం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటనేది నేనైతే చూపించలేదండి. ఎందుకంటే ఏది తప్పు ఏది ఒప్పు అనేది నేనే పూర్తిగా తెలుసుకోలేదు. పూర్తి వరలక్ష్మి వ్రతం పిన్ టు పిన్ ఏ టు జెడ్ వరకు ఎలా చేయాలనేది అయితే నాకు పూర్తిగా తెలియదని నేను అనుకుంటున్నాను. కాకపోతే నేను ఎలా చేశాననేది కొంచెం క్యాప్చర్ చేసినంత వరకు అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మార్నింగ్ 2కి అయితే లెగ్సాను. నేను లేచిన ఎమ్మటే బాత్కి వెళ్ళిపోయి అమ్మవారిని అయితే ఇలా పెండెంట్ లాగా రెడీ చేసేసుకున్నాను. బిందులు చెమ్ములు అలా యూస్ చేసేసుకొని కలశంలో పెట్టేసుకున్నాను అనమాట. వాటర్ పోసేసాను బిందుల్లో మాత్రం పసుపు కుంకుమ పువ్వులు అలాంటివి వేసుకున్నాను. కలశంలో మాత్రం బియ్యం ఖర్జూరం వెండి బంగారం నాణేలు ఇంకా మనకు తోచినట్లుగా ఒక్కలు మన ఇష్టం అండి. మన స్తోమతకి తగ్గట్లు మనం చేసుకోవాలి. ఎవరో ఏదో చేశారని చెప్పేసి మనం చేయకూడదండి. మనకి ఎంత స్తోమత అయితే ఉందో అంతలోనే చేసుకోవాలి. ఏవేవో కొనేసుకొని పూజ సామాగ్రికి ఎక్కువ ఖర్చు పెట్టే బదులు మీ దగ్గర మనీ ఉంటే ఒక అమ్మవారి రూపు తెచ్చుకోండి. అదే మనకి ఒకసారి కాకపోయినా 10 సార్లుగా ఇదే కనుక పాటిస్తే మనకి కష్టకాలంలో ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది గోల్డ్ అనేది. సో నేను కూడా అలాగే చేశాను అనమాట. సో ఇక్కడైతే నేను ప్రసాదాలు అవి ఫినిష్ చేసేసుకున్నాను. అమ్మవారి దగ్గర ఏమేం కావాలి ఏంటి అన్నీ అరేంజ్ చేసుకున్నాను. అలాగే గణేష్ పూజ చేసుకున్నాను. అదే వినాయక స్వామిని ఆహ్వానించుకున్నాను. పసుపు ముద్ద చేసుకొని అక్కడ స్వామివారికి కూడా నైవేద్యం అర్పించుకొని అలాగే మనం చేతులు కట్టుకుంటాం కదా పూల తోరణలు, సో అవి కూడా రెడీ చేసేసుకున్నాను. అమ్మవారికి కాసు కానీ అన్నీ వేసేసుకున్నాను అనమాట. సో ముందుగా వినాయక స్వామికి పూజ చేసుకున్నాను. అక్షిత పూజ పుష్ప పూజ చేసుకొని స్వామివారిని ఆహ్వానించి అయిపోయాక మనం తోరణాలు రెడీ చేసుకున్నాం కదా, ఆ గ్రంథ తోరణాన్ని అయితే చేతికి కట్టుకొని నేను అమ్మవారి పూజ కూడా స్టార్ట్ చేస్తానన్నమాట. సో నా దగ్గర వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఏ మంత్రాలు చదువుకోవాలనేది ఒక బుక్ నేను ఒక 6 years బ్యాక్ కొనుక్కున్నాను. అదే నాకు ప్రతి సంవత్సరం కూడా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఆ బుక్ చదువుకుంటూనే నేను ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నానండి. సో ఇక్కడ అమ్మవారి రూపు తెచ్చుకున్నాను కదా, ఇలా 9 వరుసలుగా వేసి దారాన్ని 9 పోగులతో ఈ కాసుకి గుచ్చి నేను అమ్మవారికే వేస్తాను. ఎక్కడ ప్లేట్లో కానీ ఎక్కడ పెట్టను అనమాట. ఆ దారానికి పసుపు పూసి బొట్లు పెట్టేసి అలాగే కాసు ఎక్కించి అది అమ్మవారికి అయితే మెడలో వేసేస్తాను. ఇలా వేసుకొని అమ్మవారి అష్టోత్తరాలు అన్నీ కూడా చేసుకున్న తర్వాత అమ్మవారికి పూజ అయిపోయింది. అండ్ ఇప్పుడు అయితే నేను ప్రసాదం నైవేద్యం సమర్పించుకుంటున్నాను. నేను చేసిన 5 రకాల ప్రసాదాలని మొత్తం కూడా ఇస్తరాకులో వేసుకొని ఇలా అయితే ఒక కొబ్బరికాయను కొట్టుకొని ఆ వాటర్ కూడా ఒక గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకొని ఇలా అయితే నైవేద్యాన్ని అయితే సమర్పించుకోవాలనుకున్నాను. సో మనకున్న దాంట్లో 5 కానీ 9 కానీ 11 రకాలు కానీ మన ఇష్టం అండి. మన స్తోమతకి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు. సో ఇలా అయితే కొబ్బరికాయను కూడా అక్కడ పెట్టుకొని అర్పించేసుకున్నాను. ఇక్కడ ధూపం ఆల్రెడీ వేశాను, ప్రసాదాలు పెట్టాను కదా అని మళ్ళీ వేస్తున్నాను. ఇక్కడ ధూపం వెలిగించుకొని అలాగే మళ్ళీ పూర్తిగా పూజని తప్పొప్పులుంటే క్షమించు తల్లి అని ఒకసారి దండం పెట్టుకొని హారతి కూడా ఇచ్చేసుకుందాము. అంతేనండి. పూర్తిగా అయితే వివరాలు నేనేమీ చెప్పలేదు. జస్ట్ నేను అక్కడ మీకు చూపిస్తున్నది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే అమ్మవారికి మళ్ళీ కూడా చీర జాకెట్టు తాంబూలం గాజులు పసుపు కుంకుమ అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసి అక్కడే పెట్టుకున్నాను. తాంబూలం పెట్టుకున్నాను. అలాగే అమ్మవారికి అలంకరణ కూడా నాకు నచ్చినంత నాకున్న దాంట్లో నా స్తోమతకి తగ్గట్టుగా బాగానే చేసుకున్నాను అనుకుంటున్నాను. ఉన్న వాటిల్లోనే పువ్వులు గాజులు ఇవన్నీ వేసుకొని బాగా రెడీ చేసుకోవచ్చు. ఇదైతే వ్రతం వీడియో అండి. ఇక్కడ నేను మార్నింగ్ చేశాననమాట ఈ వ్రతం అంతా. ఇది మార్నింగ్ క్లిప్ ఇంతవరకు. అలాగే అమ్మవారి దగ్గర ఇలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ఉండే ప్రసాదాలు అవి అన్నీ కూడా పిల్లలకి పెట్టేసి తర్వాత మార్నింగ్ నేను వెలిగించిన దీపం ఈవినింగ్ వరకు కూడా కొండెక్కకుండా చూసుకుంటూ ఉంటాను. అలాగే ఈవినింగ్ వరకు ఎందుకు అనేది చెప్తాను. అంతకంటే ముందు ఇక్కడ అమ్మవారితోటి నేను ఇలా ఒకసారి క్యాప్చర్ చేసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీకు వీడియోలో ఎలా ఉందో ఏంటో నేను చెప్పలేను కానీ
అసలు నిజంగా చూస్తుంటే చాలా ఏడుపొచ్చేసింది. ఎంతైనా నాకు ఒక దేవుడు ఇది ఉంది కాబట్టి నేను ఒక్కదాన్నైనా గట్టిగా చేసుకోగలిగానండి. ఇలా అయితే నేను చెప్పాను గదా! ఈవినింగ్ వరకి దీపం కొండెక్కకుండా చూసుకొని, ఈవినింగ్ కూడా మళ్ళీ క ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని, మార్నింగ్ చేసినప్పటికి గూడా ఈవినింగ్ కూడా క్లీన్ చేసేసుకొని, ఇలా ఏదన్నా ప్రసాదం చేసి, మళ్ళీ ధూపం, దీపం, నైవేద్యం చెల్లించుకొని, అమ్మవారికి దండం పెట్టేసుకున్నాము. మార్నింగ్ పిల్లలు స్కూల్‌కెళ్ళున్నారు. పాపం ఈవినింగ్ అయినా చూసుకుంటారులే అన్నట్టు పిల్లల్ని గూడా ఇక్కడికి తీసుకొచ్చేసాననమాట. పిల్లలు గూడా చాలా హ్యాపీగా దండం పెట్టేసుకున్నారు. మా పిల్లలకి దేవుడికి సంబంధించి ఏది ఇంట్లో చేసినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మా చిన్నోడు దండం పెట్టుకుంటున్నారు చూడండి. అండ్ ఫైనల్‌గా అయితే నేను చెప్పబోయేదేంటంటే, ఇక్కడ అమ్మవారిని మనం ప్రతిష్ఠించుకున్న తర్వాత ఒక 3 డేస్ కానీ, 5 డేస్‌కి కానీ, లేదంటే ఆ రోజుకి ఆ రోజు ఈవినింగ్ కానీ కదిలించుకోవాలండి. ఎందుకంటే శుక్రవారం పూర్తిగా అమ్మవారినైతే తీసేయొద్దు. జస్ట్ కదిలిచ్చి మరుసటి రోజు తీసేసుకోవచ్చు. నేను గూడా అదే చేశాననమాట. అక్కడ నాకు ఈ 10 సంవత్సరాల నుంచి కూడా నేను పాటిస్తుందేంటంటే, నేను అక్కడ అమ్మవారికేసిన రూపుంది గదా! ఆ రూపు ఈవినింగ్ మా హస్బెండ్ చేతయితే నేను కట్టించుకుంటాననమాట. కట్టించుకొని తన కాళ్ళకి నమస్కారం చేసుకొని, ఆయన ఆశీర్వాదం అయితే తీసుకుంటాను. ఇంకా వాయినాల విషయానికొస్తే, నాకు తెలిసిన ఒక ముగ్గురికైతే వాయినాలిచ్చాననమాట. సో, అవేవి క్యాప్చర్ చేయలేదు. చేసుంటే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకునేదాన్ని. సో, ఇదన్నమాట నా వ్రతం వీడియో. ఏమన్నా తప్పులుంటే మీకు తెలిసి చేసుంటే క్షమించండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.